మైథిలి, అమ్మా మైథిలి. ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. కొంచెమేంటి పాపం, ఎక్కువే మాట్లాడు. నువ్వు ఆ ముష్టిది నా మీద ఎగిరెగిరి మాట్లాడారు కదా, నిన్ను అది చేస్తాం ఇది చేస్తామని రెచ్చిపోయారుగా. ఈ ఇంట్లో వాళ్ళందర్నీ నువ్వు మోసం చేస్తున్నావు, అలాంటి నిన్ను మోసం చేస్తే తప్పేంటి అన్నారుగా. ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకమ్మా, వదిలేయండమ్మా. ఎందుకు వదిలేయాలి? ఆ రోజు అందింది కాబట్టి జుట్టు, ఈ రోజు అందలేదు కాబట్టి కాళ్ళు బెరవా? నువ్వెలాగైనా అనుకో అమ్మా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నేను చెప్పేది కాస్త వినమ్మా. చెప్పి చావు. దుర్గమ్మ గారి ముందు నువ్వు చెప్పమన్నట్టే చెప్పాం కదమ్మా. చెప్పక చస్తారా? చెప్పకపోతే చచ్చేవాళ్ళు. దుర్గమ్మ గారి ముందు మేమేం చెప్పలేదు, నీ మాట విన్నాం కాబట్టి. కాబట్టి నా మనవరాలను ఎక్కడో దాచారని చెప్పారు కదమ్మా, దాన్ని వదిలేయండమ్మా. అలాగే వదిలేస్తా. చాలా సంతోషం తల్లి. ఆస్తి నా చేతికొచ్చాక వదిలేస్తా. దానికి నా మనవరాలను వదలడానికి సంబంధం ఏంటమ్మా? చాలా సంబంధం ఉంది. అది నా దగ్గరుంటేనే మీరు నా చేతిలో కీలుబొమ్మల్లా ఉంటారు. దాన్ని వదిలేనా మీరు రెచ్చిపోతారు. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అమ్మమ్మ, అదేం పాపం చేసిందమ్మా? నీ మనవరాలుగా పుట్టడమే అది చేసుకున్న పాపం. కావాలంటే నన్ను చంపేయండమ్మా, నా మనవరాల్ని వదిలేయండమ్మా. ఇదిగో, ఇక ఆ విషయం నా దగ్గర మాట్లాడకు. పో అవతలకి. అది కాదమ్మా. పొమ్మన్నానా? ముసలోడికి మనవరాలు కావాలట. మనవరాలు ఆస్తి నా చేతికొచ్చేదాకా ఎవ్వరిని వదిలేది లేదు. ఏమైంది? ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? నేను చేసిన పాపం నా మనవరాల్ని వెంటాడుతుందమ్మా. ఆ మైథిలి చెప్పినట్టు చేశారు కదా, ఇంకా మీ మనవరాల గురించి ఎందుకు బెంగ? వదిలేమని ఆ మైథిలిని అడగొచ్చు కదా. ఆ మాటే అడిగానమ్మా. ఏమంది? అప్పుడే ఎలా వదిలేస్తాను అంటుందమ్మా. ఎందుకలా? ఈ ఆస్తి తన చేతికి వచ్చేంత వరకు మేము తన గుప్పిట్లోనే ఉండాలటమ్మా. ఆస్తి చేతికి వచ్చాక గాని నా మనవరాల్ని అప్పగించాలా లేదా అనే దాని గురించి ఆలోచించదట. ఆడదయ్యుండి అంత మూర్ఖంగా మాట్లాడుతుందా? అది ఆడది కాదమ్మా, ఆడ పిశాచి. అసలు దాన్ని అడిగి ప్రయోజనం లేదమ్మా. అందుకే ఓ పని చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? అదే పోలీసులకి చెప్దామని. వద్దు, అలాంటి పిచ్చి పని చేయకండి. అలా చేస్తేనే గాని అది దారికి రాదమ్మా. అది దారికి రావడం మాట అలా ఉంచితే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చానని తెలిస్తే అది ఇంకా రెచ్చిపోతుంది. దాంతో మీ మనవరాలి జీవితం నాశనం చేయొచ్చు, లేదా అసలు మనిషిని చంపేయొచ్చు. అదంత పని చేస్తే దాన్ని నేను నిలువున నరికేస్తాను. మీ మనవరాలికి నష్టం జరిగాక ఆ మైథిలిని మీరేం చేస్తే ఏంటి? దానివల్ల మీకు జరిగే లాభం ఏంటి? పైగా అది ఆ కేసు నుంచి ఎలా అయినా తప్పించుకోగలదు. తప్పించుకోవడానికి ఏమైనా చేయగలదు. కాబట్టి మీరు ఆవేశపడకండి, కొంతకాలం ఓపిక పట్టండి. మైథిలి లాంటి వాళ్ళు చివరికి వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటారు.
ఆ సమయం వస్తుంది. అప్పుడు అప్పుడు దాన్ని చావు దెబ్బతీయొచ్చు. అప్పుడు దాకా దానికి సమయం ఎత్తే అది చాలా చాలా చేస్తుందమ్మా. దేవాలయం లాంటి ఈ ఇంటిని నాశనం చేస్తుందమ్మా. అంతవరకు రాణిస్తానా? నేనుండగా అది ఇంటిని ఏమీ చెయ్యలేదు, చెయ్యనివ్వను. మీరు నా మాట విని కాస్త సహనంగా ఉండండి. మీ మనవరాల్ని మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? సరేనమ్మా. దాని ముందు బాధను నటించండి. దాని పక్షమే ఉన్నట్టు దాన్ని బాగా నమ్మించండి. మిగతా కథ నేను నడిపిస్తాను. అలాగేనమ్మా.